కడప నగర శివార్లలోని ఊరుకొండ మల్లికార్జున స్వామి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలతో పాటు మహాశివరాత్రి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఉక్కాయపల్లె వైఎస్ఆర్ కాలనీ ప్రాంతంలో గల శ్రీ ఊరుకొండ మల్లికార్జున స్వామి ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహానైవేద్యం, భక్తులకు సర్వదర్శనం కల్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. రాత్రి లింగోద్భవ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పరాజు వెంకట ప్రసాద్ శర్మ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సోమవారం విశేష పూజలతో ఇతర కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. భక్తుల కోరికలు నెరవేరే స్వామివారిగా మల్లికార్జున స్వామికి గుర్తింపు ఉండడంతో నిరంతరం భక్తులు ఆలయ దర్శనానికి విచ్చేస్తుంటారన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామివారికి మహానైవేద్యం తర్వాత భక్తులకు సర్వదర్శనం కార్యక్రమాలు నిర్వహించబడుచున్నది. అందులో భాగంగా ఈరోజు 12 గంటల 3 నిమిషాలకు స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈరోజు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు స్వామివారి లింగోద్భవ అభిషేకం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ శివపార్వతుల అనుగ్రహం పొందుటకు స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షములకు పాత్ర కావలసిందిగా కోరుచున్నాం. శ్రీ ఊరుకొండ మల్లికార్జున స్వామి దేవస్థానం, వైఎస్ఆర్ కాలనీ, ఉక్కాయపల్లె లేఅవుట్, కొండపేట వెలిసిన శ్రీ ఊరుకొండ మల్లికార్జున స్వామి ఆలయం నందు ఈరోజు 13వ వార్షికోత్సవము స్వామివారిని ప్రతిష్ఠించి 13వ సంవత్సరం మొదలవుతున్నది. స్వామివారి అనుగ్రహం వల్ల ఇక్కడ వచ్చిన భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడము, తదుపరి వివాహం కాని వివాహము, తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి సోమవారం కూడా స్వామివారికి విశేష పూజ, అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. ఈ దేవాలయం ప్రతిష్ట జరిగినప్పటి నుంచి కూడా ఎంతో దినదినం అభివృద్ధి చెందుతూ భక్తుల్ని పరమేశ్వరుడైన ఊరుకొండ మల్లికార్జున స్వామి అందరినీ చల్లగా కాపాడుతున్నాడు.